హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మార్నింగ్ రొటీన్ ముగ్గైతే షేర్ చేసుకుంటున్నాను. 5 చుక్కలండి. 5 చుక్కలు 3, 1. తక్కువ చుక్కలు ముగ్గైతే పెద్దగా అయితే వస్తుంది. చాలా అందంగా ఉంటుంది ముగ్గైతే మాత్రం. అలాగే ఈజీగాను ఉంటుంది. దీపావళి స్పెషల్‌గా అయితే 5 చుక్కలతో అయితే మాత్రం అందంగా వేసుకునే విధంగా అయితే మాత్రం చూపిస్తున్నాను. ఈజీగానే ఉంది. చుక్కలు తక్కువ, క్రియేటివిటీగా పెద్దగా కూడా అయితే మాత్రం ఉంటుంది. బాగుంటుంది. తొందరగా అయిపోతుంది. పండుగ రోజుల్లో పని ఎక్కువ కదా! ఈజీగా, అందంగా, తొందరగా అయితే మాత్రం అయిపోతుంది. ఈ విధంగా అయితే వచ్చింది. చాలా బాగుంది కదండీ! చక్కగా అయితే మాత్రం ఉంది. ముగ్గు నచ్చుంటే ప్లీజ్ లైక్ అయితే మాత్రం చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. కడాయి పెట్టేసి బటర్ వేసుకున్నానండి. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడున్న కూరగాయలు వేసేస్తాను. టేస్ట్ సరిపడంత ఉప్పు కూడా వేసుకున్నాం. ఇప్పుడు కాస్త ఇంగువ వేసుకుంటాను. పైన 1 స్పూన్ అంత నీళ్ళు అలా జీలకరిస్తాను. ఒకే 1 స్పూన్. లేదంటే కొంచెం మాడినట్లు అంటుకున్నట్లు ఉంటుంది కదా! ఇలా 1 స్పూన్ అంత నీళ్ళు వేసుకుంటే బటర్తో పాటు ఇవి కూడా బాగా మెత్తగా ఉడికిపోతాయి. కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక 4-5 తెల్లగడ్డ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, మనం వేసుకున్న 1 స్పూన్ నీళ్ళతో బాగా మెత్తగా అయితే మగ్గిపోయినాయి. అలాగే ఇక్కడ నేను ఒక 2 బెండకాయలను కూడా వేసేసానండి. అంటే ఉన్న ఇంట్లో ఆ 2 ఏం చేద్దామనేసి ఈ ఫ్రైలాక్ అయితే వేసేసాను. అలాగే ఇక్కడ పల్లీ పౌడర్ వేసుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇక్కడ పల్లీ పౌడర్ వేయడం లేదు. అమ్మ తినకూడదు చెప్పాను కదా, ముందు వీడియోలో కూడా నేను షేర్ చేశాను. మా అమ్మకి కాలు ఒకటి ఆపరేషన్ అయింది. దానికోసం పల్లీలు తినకూడదు. ఇప్పుడైతే కారం, గరం మసాలా అయితే నేను మిక్స్ చేసుకుంటున్నాను. మా అబ్బాయి ఏమో వేసిన కాసింత బటర్ని కూడా, అయ్యో నేను డైట్, నేను కొంచెం తినాలి, నాకు ఆ బటర్ వేయొద్దు అంటాడు. కనీసం ఆ బటర్ వేసి తిరగబాతి గింజలు వేయకపోతే మా అమ్మ, ఏమ్మా ఊరికే ఉడికిచ్చి ఇచ్చేసినావా అని ఆమంటుంది. అన్నీ ఫేస్ చేయాలి ఒకసారి. కారం వేసాను కొంచెం లైట్గానే, కొంచెం ధనియాలు విత్ మిక్సెడ్ స్పైసెస్ వేసి గరం మసాలా చేసిన గరం మసాలా, బాగా పొడి పొడిగా అయితే ఫ్రై అయిపోతుంది. ఇది సైడ్ డిష్ అండి. మనము పప్పుచారు, సాంబారు, తర్వాత రసము,
టమాటా గుజ్జు ఇలా చేసుకుంటాం కదా, అప్పుడు చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సైడ్ డిష్. అలాగే ఇంకా రైస్ తక్కువగా తింటాడు మా అబ్బాయి, ఈ ఫ్రైనే ఎక్కువగా అయితే తీసుకుంటాడు. రైస్లో కూడా తినచ్చు, కానీ రైస్లోకి అయితే కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది. డ్రైగా ఉంది కదా, సైడ్ డిష్గా అయితే బాగుంటుంది. అంతే అండి, ఈజీగా రెడీ అయిపోయింది. ఎంత ఈజీ కదా, ఉల్లిపాయలు లేదు, టమాటాలు లేదు, ఏం లేదు, ఎంత ఈజీనో. పిల్లల లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది, హెల్త్ పరంగా కూడా చాలా మంచిదే. మనకి బీన్స్ మంచి ఫైబర్ ఉంటుంది, బెండకాయ కూడా అంతే, చాలా హెల్తీనే. పొటాటోలో లైట్గా 2 ముక్కలు వేసుకున్నాను, ఫ్యాట్ కూడా కొంచెం కావాలి కదా, దానికైతే తక్కువ పొటాటో అయితే వేసుకున్నాను. గ్లాస్లో పావులో దిను మన స్పూన్ అడ్డం పెట్టుకొని చేయొచ్చు అనేసి లాస్ట్ టైం చేస్తున్నా ఇట్లా. నువ్వు ఇన్స్టాగ్రామ్ ట్రిక్ అంతా చేయదు రైడా. ఇన్స్టాగ్రామ్ కాదు, ఆమె చూపించింది నేను కాదు. గ్లాస్ వేసుకుందా చీ, ఏమో చెప్పదురా కథలంతా. పోయలేదమ్మా, నువ్వు సూళ్ళు చెప్పదు. ఏం చెప్పొద్దు? సూళ్ళు చెప్పొద్దా? అరే అబద్ధాలు చెప్పొద్దు. అరే స్వామి, నేను అట్లంతా చెప్పిండ్రా. ఏదైనా ఒక బౌల్లో కొట్టిపోసుకొని లేదా ఎగ్ డైరెక్ట్గా దోసపైన కొట్టేసుకునేది. నీకు దాంట్లో ఎల్లో కూడా ఉండకూడదే, ఎల్లో కూడా ఉండకూడదు, వైటే తినాలి నీకు. రే ఆయిలే వేయలేదురా అసలు. ఒక అంత కదా బటర్ వేసి చేసిండేదా, ఏ ఆయిల్ నేను వేయలేదు. నీకు ఒకటికే రా. ఇంకా కొంచెం స్ప్రెడ్ చేయ దీక్ష. ఇప్పుడు ఎగ్ వైట్ మాత్రం పోస్తాండవా? ఎగ్ వైట్ మాత్రమా? వాడు సర్కస్లు చేపిస్తున్నాడు, నువ్వు చేస్తాండవు. చెయ్యండి, ఏమో చేయండి, వంటిల్లుగా పెట్టండి. అదే కిచెన్ కాలే లేదు, అంతా రెండు సరిపోయి ఒక ఎల్లో తింటే ఏమైపోదు, కానీ ఒకటి అడ్జస్ట్ చేసుకొని తినేని. అదే సర్కస్లు చేయండి, ఆ కిచెన్ ఒక నాశనం చేసి ఆ పిండి కనీసం పిండి గిన్నెలకు కదా కలుపుకోవాలి. ఇట్లా కూడా కనీసం ఏంది కడగాలి? ఆ పిండి కవర్లు ఆర్డర్ పెట్టుకుని అట్లేనా? మనిషి ఏంది ఇట్లా చేస్తారు మీరు? ఆ స్టవ్లు, ఆ సెల్ఫ్లు అంతా ఇట్లా గలీజ్ చేసేసి పని పెట్టమంటే బాగా పెడతారు నాకు పని. వావ్, సూపర్ మా గుడ్ గర్ల్. తుడిచేమ్మా, బాగా తుడిసే నా బంగారు తల్లి, బాగా తుడిసేమ్మా. నిన్నేం నేను చేయమని చెప్తలేదు. ఏం చేసేది మా కనుండే వాళ్ళ కోసము, మేం కనుండే వాళ్ళ కోసము చేయాలి కదా. మమ్మల్ని కన్నోళ్ళ కోసము, మేం కనుండే వాళ్ళ కోసము తప్పదు మాకు ఇవన్నీ చేయాలి కదా. కడుక్కోండి, చేసుకుంటావు. హాయ్ అండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేసి మేము తినేసాము. ఇంకా పనులన్నీ అయిన తర్వాత నేను బీన్స్ వెజిటబుల్ ఫ్రై చేస్తున్నాను. అబ్బాయి జిమ్కి వెళ్ళేటప్పుడేమో ఓట్స్ ప్రోటీన్ అది తీసుకొని వెళ్ళిపోతాడు. నేను అడుగుతాను, యాక్చువల్గా జిమ్లో ఉన్నప్పుడే కాల్ చేసి అడుగుతాను, టిఫిన్ తింటావా అనేసి. ఏమి అంటే ఇట్లా ఉప్మా అంటే వద్దు అని చెప్పేశారు. ఇంటికి వచ్చిన తర్వాత వద్దని చెప్పిన తర్వాత ఆకలి అయిపోయిందో ఏమో తెలియదు. మధ్యలో నేను వంట చేస్తూ ఉంటే ఏదో కొంచెం పనిపై నేను అలా ఇంటి దగ్గరనే బయటకు వెళ్ళాల్సిన అవసరం పడింది. ఇంకా ఆ లోపల వచ్చే లోపల అయితే వాళ్ళ సిస్టర్ దగ్గర ఇంకా ఎగ్ దోశలు చేయించుకుంటున్నాడు. ప్రయోగాలు చేసి అయితే మాత్రము అలా చేసుకుంటున్నారు. వాళ్ళకి అసలు అలవాటు లేదు అవన్నీ చేసుకొని. కానీ తనని సిస్టర్ని ఇంకా బలవంతం చేసి చేపించేస్తాడు వాడు. ఆ విధంగా అయితే మాత్రము ఏదో ఇంకా ఏది దొరికితే దాంట్లో ఎగ్గులు కొట్టు పోసుకొని మధ్యలో నేను చెప్పించినానని చెప్పేసి చేసేస్తున్నారు. వచ్చి చూస్తే కొంచెం ఫన్గా ఏదో తంటాలు పడుతున్నారు కదా అనేసి అనిపించింది. దాన్ని అయితే కొంచెం ఫన్గా ఉంటుంది అనేసి అయితే మాత్రం వీడియోలో పెట్టానండి, ఏమనుకోకండి. ఇంకా తర్వాత ఇప్పుడైతే రైస్ పెట్టేసాను. రైస్ పెట్టేసాను ఫ్రై అయిన తర్వాత. ఇంకా ఇక్కడైతే ఆకుకూర పప్పు అయితే ఉంది, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. ఆకుకూర పప్పు ఉంది, చేసింది చూపిస్తాను. గిన్నె పెద్ద అయిపోయింది, కూర తక్కువైపోయింది. ఇంకా మనం చేసి ఫ్రై ఉంది,
ఇదైతే వెజిటబుల్ ఫ్రై అయితే ఇందాక చేశాను కదా అదే. రైస్, పప్పు, వెజిటబుల్ ఫ్రై. ఇప్పుడైతే కొంచెం సంగటి చేసుకుంటాను. అది కూడా ఇంకెవరు తినరు. అమ్మ కోసం అయితే అమ్మ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అడుగుతుంది, మధ్యాహ్నం సంగటి అడుగుతుంది, నైట్ లైట్గా ఏదైనా ఇడ్లీ కానీ రైస్ కానీ దోశ కానీ ఈ విధంగా అడుగుతుంది. ఇంక మధ్యాహ్నం మాత్రం కంపల్సరీ రాగి సంగటే కావాలా, వాళ్ళకి అది అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకొంచెం సంగట్లకి అవసరమైతే కొంచెం రైస్ తీసుకుంటుంది, రసం కానివ్వండి కొంచెం పెరుగు కానివ్వండి యాడ్ చేసుకుంటుంది. ఇంకా మనకి పాలకూర పప్పులకి సంగటి అయితే మాత్రం చాలా బాగుంటుంది కదా. ఇంకా అమ్మ కొంచెం చేసిన తర్వాత ఒక ఇంత మిగులుతుంది, అదైతే నేను తింటాను కంపల్సరీ అయితే మాత్రము. కొంచెం ఇప్పుడు సంగటి ఫ్రై కూర అయితే మాత్రం అమ్మకి ఇచ్చేస్తున్నాను. అంతే అండి, ఈరోజు వీడియో అయితే ఇంతే. వీడియోలో ఏదైనా చిన్న పొరపాట్లు ఉంటే ఏమనుకోవద్దండి. అందరికీ ధన్యవాదాలు. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను.